ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఓవైసీ స్పందించారు. అమెరికా జోక్యాన్ని తప్పుపట్టారు ఓవైసీ. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నట్లు రుజువు కాలేదంటూ ఓవైసీ అంటున్నారు. అణ్వాయుధాలు లేవంటూ యుఎస్ ఇంటెలిజెన్సే చెప్పిందంటూ ఆ విషయాన్ని గుర్తు చేశారు ఓవైసీ. అయితే ఇజ్రాయెల్ విషయంలో యుఎస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందన్నారు. ఇజ్రాయెల్ దగ్గర వందల సంఖ్యలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నారు. మరి అమెరికా ఎందుకు మౌనంగా ఉంటుందంటూ ప్రశ్నించారు. ఇలాగే జరిగితే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఏకమైన ఆశ్చర్యం లేదంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. మరోవైపు పాక్ యూటర్న్ తీసుకోవడానికి కూడా ఓవైసీ నిలదీశారు. ఇంతటి ఘనకార్యం చేసిన ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న పాకిస్తాన్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఇందుకోసమే అసీం మునీర్ ట్రంప్తో డిన్నర్ చేశారా అంటూ ఓవైసీ ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇరాన్పై అమెరికా దాడులనైతే తీవ్రంగా ఖండించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇది అంతర్జాతీయ చట్టాలు అలాగే ఐక్యరాజ్యసమితి చార్టర్కు విరుద్ధమంటూ వ్యాఖ్యానించారు. గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని దాచిపెట్టేందుకే ఈ దాడులంటూ ఆరోపించారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపదని, అయితే అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి ఎన్పిటి నుంచి వైదొలుగుతుందంటూ జోస్యం చెప్పారు. ఇజ్రాయెల్ అణ్వాయుధాల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందంటూ విమర్శించారు. ఈ దాడులతో అరబ్ ముస్లిం దేశాలు అణ్వాయుధాల వైపు మొగ్గు చూపుతాయంటూ కూడా అభిప్రాయపడ్డారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను ఐక్యరాజ్యసమితి చార్టర్ను పూర్తిగా ఉల్లంఘించడమేనన్నారు. అలాగే ఇక ఈ దాడులతో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపుతుందని భావించలేదంటూ స్పష్టం చేశారు ఓవైసీ. ఇంకా అనేక అంశాలు మాట్లాడారు. ప్రధానంగా ఇక పాకిస్తాన్ను కూడా ఆయన దుమ్మెత్తిపోసిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ దాడుల నేపథ్యంలోనే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ దాడుల నేపథ్యంలోనే ఇటు విమర్శిస్తున్న మరోవైపు ఇదే సమయంలో పాకిస్తాన్పై కూడా విరుచుకుపడ్డారు. మధ్యప్రాచ్యాన్ని యుద్ధంలోకి నెట్టేందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఇస్లామాబాద్ డిమాండ్ చేస్తుందంటూ ప్రశ్నించారు. దీనికోసమైనా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో కలిసి భోజనం చేసిందంటూ ఆయన సెటైర్ వేశారు. మొత్తం మీద పాకిస్తాన్ను తీవ్రంగా విమర్శించారు అసదుద్దీన్ ఓవైసీ. ఒకసారి ఓవైసీ ఏం మాట్లాడారు చూద్దాం. देखिए, जो आज सुबह में यूएस ने ईरान के 3 या 4 न्यूक्लियर साइट्स पर जो अटैक किया है वो इंटरनेशनल लॉ का वायलेशन है, यूनाइटेड नेशन चार्टर का वायलेशन है, एनपीटी का वायलेशन है और खुद यूनाइटेड स्टेट्स का जो संविधान है, आइन है, कॉन्स्टिट्यूशन है, उसका वायलेशन, क्योंकि उनका संविधान आइन ये कहता है कि बगैर उनके कांग्रेशनल परमिशन के कोई उनका मुल्क, उनका देश जंग नहीं कर सकता। 5वीं बात यह है कि ये हमला करके यूनाइटेड स्टेट्स ने गजा में जो फलस्तीनियों का एथनिक क्लेंसिंग हो रहा है, जेनोसाइड हो रहा है, उसको कवर अप कर रहे हैं। और इजराइल जिसके पास 700-800 न्यूक्लियर वॉरेंट है, जो एनपीटी को साइन नहीं किया, जो आईएईए के इंस्पेक्टर्स को अलाउ नहीं करता, उस पर कोई बात ही नहीं कर रहा है। और छठी बात यह है कि मेरी बात लिख के रख लीजिए कि 5-10 साल में ईरान 90% यूरेनियम का एनरिचमेंट करेगा, 90% करेगा। नहीं रोक सकते ईरान को। ईरान एनपीटी से निकल जाएगा और एनरिचमेंट करेगा। और साथ ही साथ उसका यह असर होगा आज की बॉम्बिंग के बाद कि जितने उस देश में, जितने अरब ममालिक बोलिए, मुस्लिम कंट्रीज बोलिए, जो उस खित्ते में है, वो सब लोग अब फैसला करें कि हमको इजराइल के ब्लैकमेलिंग से, इजराइल की हेजेमनी से बचने के लिए हमको न्यूक्लियर वेपन्स बनाना पड़ेगा। वो भी आप नहीं रोक पाएंगे। और अमेरिका के इंटेलिजेंस ने खुद कह दिया कि अब ईरान के पास कुछ नहीं है। तुलसी गबार्ड का स्टेटमेंट है। और सबसे अगर ये खित्ता, ये एरिया अगर इसमें जंग शुरू हो जाएगी तो एक बात आपको समझने की जरूरत है कि 60 लाख से ज्यादा भारत के नागरिक वहां रहते हैं। हमारे इंडियन कंपनीज का इन्वेस्टमेंट है वहां पर। वहां से हमारे नागरिक भारत को बहुत बड़ा फॉरेन एक्सचेंज भी जाते हैं। अनलाइक नॉर्थ अमेरिका के वहां तो इनकम टैक्स भी नहीं लिया था उनसे। और आखिरी बात यह है कि क्या पाकिस्तान इसीलिए ट्रंप के लिए नोबेल पीस प्राइज का डिमांड कर रहा था कि पूरा उस खित्ते में जंग शुरू हो जाए? क्या इसीलिए उनके जनरल जाकर लंच खा के आए थे वहां पर कि पूरे इस इलाके में आग लग जाए, जंग शुरू हो जाए वहां पर?
రైట్, ఒక్కసారి ఓవైసీ మాట్లాడింది నేను మీకు పూర్తిగా తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయెల్ అణ్వాయుధాల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందంటూ ఓవైసీ ప్రశ్నించారు. 700 నుంచి 800 అణు వార్ హెడ్లు కలిగి ఎన్పిటిపై సంతకం చేయని, అలాగే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇన్స్పెక్టర్లను అనుమతించని ఇజ్రాయెల్ గురించి ఎవరూ మాట్లాడడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఇరాన్ రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో దాదాపు 90% యురేనియం శుద్ధి చేస్తుందని, ఇరాన్ను ఎవరూ ఆపలేరంటూ ఆ దేశం ఎన్పిటి నుంచి వైదొలుగుతుందంటూ ఆయన జోస్యం చెప్పారు. అమెరికా దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలోని అరబ్ అలాగే ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని బ్లాక్మెయిల్ను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి నిర్ణయించుకుంటారని ఓవైసీ అభిప్రాయపడుతున్నారు. ఇక మీరు వారిని ఆపలేరంటూ ఆయన అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని అమెరికా ఇంటెలిజెన్స్ స్వయంగా స్పష్టం చేసిందని, ఈ విషయాన్ని అక్కడి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ కూడా చెప్పారంటూ ఓవైసీ ఆ అంశాన్ని గుర్తు చేశారు. ఇక మధ్యప్రాచ్యంలో యుద్ధం వస్తే అక్కడ పనిచేస్తున్న దాదాపు 60 లక్షల మంది భారతీయుల భద్రతపై ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో భారతీయ కంపెనీలకు పెట్టుబడులున్నాయని, అక్కడ పనిచేస్తున్న భారతీయ పౌరులు దేశానికి గణనీయమైన విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారంటూ ఆయన గుర్తు చేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్పై కూడా ఓవైసీ విరుచుకుపడ్డారు. మధ్యప్రాచ్యాన్ని యుద్ధంలోకి నెట్టేందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఇస్లామాబాద్ డిమాండ్ చేస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. దీనికోసమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో కలిసి డిన్నర్ చేశారంటూ ఓవైసీ ప్రశ్నించారు. మొత్తం మీద ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా సైనిక చర్య జరపడం మంచిది కాదన్నారు. అంతర్జాతీయ చట్టం అలాగే ఎన్పిటి ప్రకారం ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడం విరుద్ధమన్నారు. ఇజ్రాయెల్ బ్లాక్మెయిల్ ఆధిపత్యాన్ని అభ్యర్థించిన ఆయన దానికి ప్రతిస్పందనగా అరబ్ దేశాలు అణ్వాయుధాలను కోరుకునే అవకాశం ఉంది భవిష్యత్తులో అంటూ హెచ్చరించారు. ఈ చర్య మధ్యప్రాచ్యంలో మరింత ప్రాంతీయ ఆయుధ పోటీని కలిగించవచ్చంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని పేర్కొంటూ తులసి గబార్డ్ సహా అమెరికా జాతీయ నిఘా అధికారులు గతంలో చేసిన వ్యాఖ్యలను ఓవైసీ ఎత్తి చూపారు. సో ఇటు గాజాలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనను అమెరికా పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఇజ్రాయెల్ యొక్క అప్రకటిత అణ్వాయుధ నిల్వలను విమర్శించారు. ఇది అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అంతర్జాతీయ తనిఖీలు పర్యవేక్షణకు ఎప్పుడూ అనుమతించలేదంటూ ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అటు పాకిస్తాన్ను కూడా ఎగతాళి చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉత్తర అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ను కలవడం ఉద్దేశం ఏంటంటూ ఆయన ప్రశ్నించిన పరిస్థితి. మొత్తం మీద అసదుద్దీన్ ఓవైసీ అమెరికా జోక్యాన్ని ముఖ్యంగా ఇరాన్పై దాడులను తీవ్రంగా విమర్శించారు. ఒకసారి మళ్ళీ ఓవైసీ ఏమన్నారో విందాం. करके यूनाइटेड स्टेट्स ने गजा में जो फलस्तीनियों का एथनिक क्लेंसिंग हो रहा है, जेनोसाइड हो रहा है, उसको कवर अप कर रहे हैं. और इजराइल जिसके पास 700-800 न्यूक्लियर वॉरेंट है, जो एनपीटी को साइन नहीं किया, जो आईएईए के इंस्पेक्टर्स को अलाउ नहीं करता, उस पर कोई बात ही नहीं कर रहा है. और छठी बात यह है कि मेरी बात लिख के रख लीजिए कि 5-10 साल में ईरान 90% यूरेनियम का एनरिचमेंट करेगा. 90% करेगा. वो नहीं रोक सकते ईरान को. ईरान एनपीटी से निकल जाएगा और एनरिचमेंट करेगा. और साथ ही साथ उसका ये असर होगा आज की बॉम्बिंग के बाद कि जितने उस देश में, जितने अरब ममालिक बोलिए, मुस्लिम कंट्रीज बोलिए, जो उस खित्ते में है, वो सब लोग अब फैसला करेंगे कि हमको इजराइल के ब्लैकमेलिंग से, इजराइल की हेजेमनी से बचने के लिए हमको अब न्यूक्लियर वेपन्स बनाना पड़ेगा. वो भी आप नहीं रोक पाएंगे. और अमेरिका के इंटेलिजेंस ने खुद कह दिया कि अब ईरान के पास कुछ नहीं है. तुलसी गबार्ड का स्टेटमेंट है. और सबसे अगर ये खित्ता, ये एरिया अगर इसमें जंग शुरू हो जाएगी तो एक बात आपको समझने की जरूरत है कि 60 लाख से ज्यादा भारत के नागरिक वहां रहते हैं. हमारे इंडियन कंपनीज का इन्वेस्टमेंट है वहां पर. वहां से हमारे नागरिक भारत को बहुत बड़ा फॉरेन एक्सचेंज भी जाते हैं. अनलाइक नॉर्थ अमेरिका के वहां तो इनकम टैक्स भी नहीं लिया जाता उनसे. और आखिरी बात यह है कि क्या पाकिस्तान इसीलिए ट्रंप के लिए नोबेल पीस प्राइज का डिमांड कर रहा था कि पूरा उस खित्ते में जंग शुरू हो जाए? क्या इसीलिए उनके जनरल जाकर लंच खा के आए थे वहां पर कि पूरे इस इलाके में आग लग जाए, जंग शुरू हो जाए वहां पर? देखिए, जो आज सुबह में यूएस